మైదా పిండి కానీ శనగపిండి కానీ వాడకుండా కొంచెం హెల్దీ వేలో గోబీ 65 చేసుకుందామా? ఆగండి, డీప్ ఫ్రై ఐటెం చేసుకుంటూ మళ్ళీ హెల్దీ వే ఏంటి అని అనుకుంటున్నారా? మనం ఎప్పుడూ ఒకసారి డీప్ ఫ్రై ఐటెం తినడంలో తప్పులేదు, అందులోనూ మన చేత్తో మనం చేసుకొని తినడంలో అసలు తప్పులేదు. సో బయట తినే వాటికంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అని చెప్పాను. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలోకి మరిగే నీళ్ళని పోసుకోవాలి. నేనైతే ఇక్కడ కెటిల్లో మరిగించి పోసుకుంటున్నాను. కావాలంటే స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ గోబీకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మీడియం సైజులో అరకిలో వరకు తీసుకున్నాను. వేసి కలిపేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టాలి. పావు గంట తర్వాత వీటిని నీళ్ళ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కోసము బియ్య పిండి ఎంత తీసుకుంటున్నామో దాంట్లోకి సగము జొన్న పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పుతో అరకప్పు బియ్య పిండి, పావు కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు వేసుకొని ఒక్కసారి ఈ పిండి అంతా ముక్కలకి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మళ్ళీ ఈ బ్యాటర్ అంతా ముక్కలకి మంచిగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు, జస్ట్ ముక్కలకి పిండి అంతా పట్టుకుంటే సరిపోతుంది. నాకైతే మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు పట్టాయి. ఇవి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుంటే ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చూడండి, సౌండ్ కూడా ఎంత చక్కగా వేగాయి కదా. ఇప్పుడు మిగతావన్నీ కూడా వేయించుకొని చివర్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే గోబీ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.